ఓం నమో నారాయణాయ శ్రీమతే రామానుజాయ నమః. శ్రీమన్నారాయణ చరణం శరణం ప్రపద్యే. అందరికీ నమస్కారం అండి. మనకు పరమ పవిత్రమైన కార్తీక మాసము చివరికి వచ్చేసినామండి. ఈరోజు 30వ అధ్యాయాన్ని మనము పారాయణం చేసుకుందాము. ఓం నమో నారాయణాయ శ్రీమతే రామానుజాయ నమః. శ్రీమన్నారాయణ చరణం శరణం ప్రపద్యే. అందరికీ నమస్కారం అండి. పరమ పవిత్రమైన కార్తీక మాసం చివరి దశకు వచ్చేసినాం మనకు అమావాస్య ఇవాళ ఉంది, రేపు కూడా ఉంది. కాబట్టి ఈరోజు మనకు చివరి అధ్యాయాన్ని మనము పారాయణం చేసుకుంటే సరిపోతుంది. ఇంకా తర్వాత పోలిపాడ్యమి కథను వినాలి తప్పకుండా. దానికి వేరే వీడియో చేసుకుందాం. అయితే ఈ చివరి కార్తీక మాసంలో చివరి అధ్యాయంలో మరి ఆ శౌనకాది మునులకు సూత మహర్షి ఏం చెప్తూ ఉన్నారు అని వశిష్ఠ మహర్షి జనక మహారాజుతోని చెప్తూ ఉన్నాడు. ఏంటి అంటే అసలు ఈ కార్తీక మాసాన్ని ఏ విధంగా వ్రత ఫలాన్ని తెలిపిండ్రు, ఏ విధంగా ఆచరించాలి, ఇన్ని రోజులు తెలిపిండ్రు కదా. అయితే మరి నెలంతా కూడా ఎవరైనా చేస్తే ఒకవేళ ఏ విధంగా చేయాలి, దానివల్ల కలిగే ఫలితం ఏంటో కూడా చెప్తూ ఉన్నారనమాట. అంటే కథ పురాణం వినడం వల్ల ఒక ఫలితము, దీపం వెలిగించడం వల్ల ఒక ఫలితము, ఇలా ఉంది. ఎవరు కూడా సంపూర్ణంగా చేయలేరు కదా. మరి ఒకవేళ చేసినప్పటికీ ఎటువంటి ఫలితాన్ని పొందుతామో ఈ కథ ద్వారా తెలియజేస్తాను, శ్రద్ధగా విను రాజా అని చెప్తూ ఉన్నారు. అయితే కృతయుగాంతంలో మాయా అనే నగరంలో దేవశర్మ అనే వేద పండితుడు ఉండేవాడట. అతనికి గుణవతి అని ఒకే ఒక్క కూతురు ఉండేది. అయితే దేవశర్మ అన్ని విధాలా ఆలోచించి ఆ అమ్మాయి యుక్త వయసు రాగానే చంద్రుడు అనే కుర్రాన్ని ఆమెకు తగిన వరుడుగా భావించి పెళ్లి చేసిండు. అయితే ఆ గుణవతి సుఖంగా కాపురం చేసుకుంటూ సంతోషంగా ఉంటున్నారు. అయితే ఇలా ఉండగా ఒకనాడు మామ అల్లుళ్ళిద్దరూ సమిదలు తెచ్చుకోవడానికి, ఫలాలు ఆకులు అన్నీ తెచ్చుకోవడానికి అప్పుడు అడవికి వెళ్ళేవాళ్ళు. అడవి సంపద మనకు కావాల్సినవన్నీ అడవుల్లో దొరికేవి ఆ కాలాల్లో. కాబట్టి అడవికి వెళ్ళి తెచ్చుకునేవాళ్ళు. అట్లా వీళ్ళు అవన్నీ తెచ్చుకోవడానికని వెళ్ళిండ్రట. వెళ్తే అప్పుడు ఏమైంది అంటే అక్కడ ఒక రాక్షసుడు వచ్చి వీళ్ళిద్దరిని కూడా సంహరించాడు ఆ రాక్షసుడు. మరి వీళ్ళిద్దరిని సంహరించిన విషయము ఈ ఇంట్లో ఉన్న గుణవతికి తెలిసిందట. తెలిసి పాపం ఆమెకు ఎవరూ లేరు, తండ్రి భర్త ఇద్దరే. ఎంతగానో కుంగిపోయింది, చాలా బాధపడింది. కానీ పోయిన వారితో పాటు తను పోలేదు కదా. అప్పుడు ఏం చేయాలి అని మరణం వచ్చేదాకా మనుగడ తప్పదు ఏ మనిషికి కూడా. ఆ భగవంతుడి చేతిలో ఉంటుంది. కావాలని మరణిద్దామని వెళ్ళిన వాళ్ళు కూడా ఏదో రకంగా బతికి మళ్ళీ ఇంటికి చేరుకుంటారు. అంటే శివుడు ఆజ్ఞ లేనిదే చీమైన గుట్టదు అని ఆ యముడి యొక్క ఆజ్ఞ లేకుంటే ఎవరి ప్రాణాలు కూడా తీసుకోలేరు. కాబట్టి ఆమె ఆ విధంగా తెలుసుకొని బాధపడి మరి మరణం వచ్చేదాకా మనుగడ తప్పదు కాబట్టి నేను ఇప్పుడు వీళ్ళకైతే సంస్కారాలు చేయవలసినది ఉంది, అవి చక్కగా నిర్వర్తించాలి అని ఆ పిల్ల ఇంట్లో ఉన్న వస్తువులన్నిటినీ అమ్మివేసిందట. అమ్మివేసి తండ్రికి భర్తకు ఉత్తమగతుల కోసం ఆచరించవలసిన కర్మలన్నిటినీ ఆచరించింది. అది మనం తెలుసుకోవాలి. పోయిన వాళ్ళతోని మనము పోలేము, కానీ పోయిన వాళ్ళు పోయిండ్రు, పీడ పోయింది అనుకోకుండా మనకేమి లేకున్నా సరే ఉన్న దాంట్లో మనం ఏదో రకంగా వాళ్లకు చేయవలసిన అంత్యక్రియలు, కర్మలు అనేవి నిర్వహించాలి. అది మన ధర్మం. ఈమె ఇంట్లో ఉన్న వస్తువులు అమ్మివేసి వాళ్లకు ఉత్తమ గతులు
లభించే విధంగా చక్కగా అన్ని కర్మలన్నిటినీ ఆచరించిందట. ఇక శేష జీవితాన్ని గడుపుతుంది. ఆ రోజుల్లో ఏముంటాయండి, పాపము ఏదో ఇక ఆ శేషసాయి ఆ శ్రీమన్నారాయణి స్మరణ చేస్తూ గడుపుతూ ఉంది. ఏదో దేహ అంటే ఆమెకి తినడానికైతే కావాలి కదా, ఈ దేహాన్ని పోషించుకోవడానికి కూలీనాలి చేసుకుంటూ ఏదో తింటూ దొరికిన దాంతో చక్కగా దైవనామ స్మరణ చేసుకుంటూ బతుకుతూ ఉందట ఆమె. అట్లా ఆధ్యాత్మిక చింతనతోని హరిభక్తిని, సత్యాన్ని, శాంతాన్ని, ఎవరి మీద కోపం తెచ్చుకోవడం లేదు. అయ్యో మా నాన్న ఇట్లా చేయబట్టి ఇట్లా అయింది, మా అన్న ఇట్లా చేయబట్టి ఇట్లా అయింది అని ఎవరి మీదనో కోపం తెచ్చుకుంటుండో ఆ భగవంతుడిని తిట్టుకుంటూ జీవించలేదు ఆమె. భగవంతుడు ఇచ్చిన జీవితాన్ని భగవన్నామ స్మరణ చేస్తూ గడపాలి అని నిశ్చయించుకొని జితేంద్రియత్వం, ఇంద్రియాల మీద కోరికలను ఏమీ కల్పించుకోలేదు ఆమె. ఇంద్రియాల మీద జయించింది. కేవలము తను పోషణార్థము కూలీనాలి చేసుకుంటూ వచ్చింది తింటూ హరినామ స్మరణ చేస్తూ జీవిస్తుంది. ఇలా చేస్తూ ఇంకా ఏం చేసిందట అంటే ఆమె తండ్రి పుణ్యమా అని చిన్ననాటి నుంచి కూడా ఆమెకు ఒకటి అలవాటైంది. తండ్రి మంచి భక్తుడు కదా అని ఎప్పుడు కార్తీక వ్రతాన్ని చేసేవాడట. అప్పుడు తండ్రితో పాటు ఈమె కూడా ప్రతి సంవత్సరము కార్తీక వ్రతాన్ని చేసేది. అది మర్చిపోలేదు, అంటే చిన్నప్పటి నుంచి అలవాటైంది కదా. అందుకని తండ్రి లేకపోయినప్పటికీ ఆ కార్తీక మాసంలో నెల పొడుగునా కూడా సూర్యుడు తులారాశిలో ఉండగా ప్రాతస్నానం చేసేదట నదికి వెళ్ళి. మళ్ళీ స్నానం చేయగానే ఏం చేసేది, అరటి దొప్పలో ఒక దీపాన్ని ఉంచి నదిలో వదిలేది. చూడండి, ఈ అరటి దొప్పను నీళ్ళలో వదలడం అనేది పోలిపాడ్యం రోజన్న చెయ్యాలి అని మనకు నియమం పెట్టిండ్రు. అంటే రోజు మనం ఈ కాలంలో చేయలేకపోతున్నాం కదా, కనీసము ఏం చేస్తున్నాము, ఇంట్లో నీళ్లు పెట్టుకొని దాంట్లో వదులుతున్నాం. కానీ ఇది నెల రోజులు చేయవలసిందనమాట. అట్లా ఆమె ప్రతిరోజు కూడా అరటి దొప్పలో ఒక దీపాన్ని ఉంచి నదిలో వదిలేదట. అక్కడి నుండి గుడికి వెళ్ళేది. చూడండి, ఒకటి తర్వాత ఒకటి ఆమె ఏమేమి నిర్వర్తించిందో. దైవ దర్శనం చేసుకునేది, అక్కడ ఒక దీపాన్ని వెలిగించేది గుడికి వెళ్ళి. అక్కడి నుంచి గుడి నుంచి ఇంటికి వేరేది. ఇంటికి చేరినాక తులసి కోటకు నమస్కరించేది, ప్రదక్షిణాలు చేసేది. ఉన్నంతలో బ్రాహ్మణులకు దానాలు, పేదలకు ధర్మాలు చేసేది. ఆమె దగ్గర ఎంత ఉందో దాంట్లో కొంత బ్రాహ్మణులకు దానాలు చేసేది, పేదలకు ధర్మాలు చేసేది. ఈ రెండు గుర్తుపెట్టుకోవాలి మనం. ఎవరైనా భక్తులు కలిసి వస్తే హరినామ సంకీర్తనలో జాగరణలు చేసేది. వాళ్ళందరితోని వట్టి ముచ్చట్లు పెట్టకుండా పనికిరానివి వంటల ముచ్చట్లు, చీరల ముచ్చట్లు, లేకుంటే మనకెన్నో ఉంటాయి కదా, కానీ అటువంటి ముచ్చట్లు ఏవి పెట్టకుండా ఆమె హరినామ సంకీర్తన చేసేది. వాళ్ళందరితో ఎవరైనా వచ్చిండ్రు అంటే వాళ్ళని కూర్చొని వాళ్ళతో పాటు ఈమె అలా చేస్తూ ఉండేది. జాగరణలు చేసేదట. ఇంకా వీలైతే వాళ్ళు కనుకున్నారు అంటే ఇంకా ఆనందంగా. ఇట్లా కార్తీక మాసంలో కనీసం ఒక్క రోజు అయినా విష్ణు ఆలయాన్ని ఊడ్చేదట. అంటే పెరుమాళ్ళ సేవ కైంకర్యం చేసేది, క్లీన్ చేసేది, దేవాలయాలకు వెళ్ళి నీళ్లు చల్లేది, మరి అక్కడ ముగ్గులు వేసేది చక్కగా. మరి కార్తీక ఏకాదశి రోజు కటిక ఉపవాసం ఉండేది. మరునాడు ద్వాదశి గడియలు దాటకుండానే విష్ణు పూజ చేసి ఒక బ్రాహ్మడికి భోజనం పెట్టి దక్షిణ తాంబూలాలు ఇచ్చి సత్కరించేదట. ఆ తర్వాత తను అప్పుడు ద్వాదశి పారణ చేసేది. ఇట్లా కార్తీక మాసంలో సూర్యుడు కనబడని రోజల్లా పస్తు ఉండేదట. ఎందుకంటే ఇప్పుడు చలికాలం కదండి, ఒక్కొక్కసారి సూర్యుడు కనబడాడు, అన్ని మబ్బులు గమ్ముకొని ఉంటాయనుకో,
సూర్యుడిని చూడకపోతే అన్నం తినకూడదు అని మన శాస్త్రం చెప్తుంది. ఆ విధంగా సూర్యుడు కనబడకపోతే ఆ రోజంతా ఉపవాసమే ఉండేదట. సూర్యోదయం అయ్యే వరకు కూడా ఆమె ఏమి తినకుండా ఉండేదట. ఇట్లా పౌర్ణమి నాడు దీపదానాలు చేసేది. మరి కార్తీక పౌర్ణమి రోజు దీపదానాలు చేస్తాం కదా మనము, ఉసిరికాయ దీపాలు. ఆ విధంగా దీపదానాలు చేసేది. అంటే ఆమెకు ఎంత లేని పరిస్థితి ఉన్నప్పటికీ చిన్నప్పటి నుంచి అలవాటైన ఈ కార్తీక మాస వ్రతాన్ని మాత్రము చక్కగా పాటించేదనమాట. ఇట్లా చేస్తూనే కొన్నాళ్లకు అట్లా ప్రతి సంవత్సరం చేస్తూ 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 వయోభారం వల్ల ఆమె శరీరము శుష్కించిందట. మరి జవసత్వాలు పోతాయి కదా, రవ్వంతా ఆమెకు జ్వరం వచ్చిందట. కొంచెం పెద్దతనం వచ్చినాక తట్టుకోలేరు. అయినా కూడా కార్తీక వ్రతాన్ని ఉల్లంఘించలేరు. ఆమె చిన్నప్పటి నుంచి ఏ విధంగా పాటిస్తుందో ఆ విధంగానే పాటిస్తున్నదట. మరి జ్వరం వచ్చినప్పటికీ కూడా ఆమె ఉల్లంఘించకుండా భక్తితో జ్వరాన్ని కూడా లెక్క చేయకుండా కార్తీక స్నానం చేయడానికి నదికి వెళ్ళిందట. ఆ నడుములోతు నీటిలోకి దిగంగానే ఆమె చలికి తట్టుకోలేకపోయింది. అదేవిధంగా నా హరినామ స్మరణ చేస్తూ అంతిమయాత్ర సాగించింది. అక్కడే ఆమె ఆ సమయంలో కూడా హరినామ స్మరణ చేసింది. అట్లా అప్పుడు ఎప్పుడైతే ఈమె అంతిమయాత్ర సాగించిందో తక్షణమే ఆకాశం నుంచి శంఖ చక్ర గద పద్మ ఆయుధాలను ధరించి విష్ణుదూతలు గరుడ పతాకయుతమైన విమానంలో వచ్చి ఈ గుణవతిలోని జీవాన్ని ఆ విమానంలోకి చేర్చి దివ్య స్త్రీల చేత సేవలు చేయిస్తూ వైకుంఠానికి తీసుకువెళ్ళిండ్రట ఆమెను. ఎందుకు తీసుకువెళ్ళిండు మరి అంటే కార్తీక వ్రత పుణ్యఫలంగా పొగలేని అగ్ని శిఖలా భాసిస్తూ ఉన్న ఆమె విష్ణు సాన్నిధ్యాన్ని చేరుకుంది. పొగలేరు, అగ్ని శిఖనే కానీ అంటే అంత స్వచ్ఛమైందనమాట. అంత పుణ్యాత్మురాలుగా మారిపోయింది ఆమె. ఎందుకు మారింది అంటే ఈ కార్తీక వ్రత మహత్యం వల్ల. ఆమె ఆ కార్తీక వ్రతాన్ని చక్కగా పాటించినందువల్ల. ఇట్లా సుదీర్ఘకాలం గుణవతి వైకుంఠంలో విహరించి అనంతరము దేవతల ప్రార్థనపై విష్ణువు భూలోకంలో శ్రీకృష్ణుడుగా అవతరించినప్పుడు ఆ దేవతలంతా యాదవులుగా అవతరించిందట. అప్పుడు చంద్రుడేమో అక్రూరుడిగా జన్మించాడట, దేవశర్మనేమో సత్రాజిత్గా జన్మించాడట. అప్పుడు ఈమె ఆ జన్మలో గుణవతి సత్రాజికి కూతురై పుట్టిందట. అంటే ఆమెనే సత్యభామ అన్నమాట. ఆమె పెరిగి మళ్ళీ సాక్షాత్తు విష్ణువైన శ్రీకృష్ణుణ్ణి వివాహం ఆడింది. ఆయన యొక్క అష్టమ భార్యలలో ఒకటి అవడమే కాకుండా అత్యంత ప్రియమైన ప్రేయసిగా ఆమె చిరకాలం గుర్తుండిపోయింది అందరికీ కూడా. అంటే ఈ కార్తీక మాసము నెల రోజులు పాటించడం వల్ల అంత ఉత్తమమైన జీవితం కలిగింది అన్నమాట ఆమెకు. ఉత్తమమైన లోకానికి అంటే వైకుంఠానికి చేరుకోవడము, అక్కడ ఉండడము, దేవతలతో సమానంగా ఆమె తన జీవితాన్ని గడపగలిగింది. దీన్ని మనము ఈ కథ అసలు ఈ ఒక్క కథనే నెల రోజులు వింటూ కూడా మనము చేసుకోవచ్చు. ఎందుకు అనంటే ఇది మొత్తము మనం ఏవేవి చెప్పుకున్నామో అవన్నీ కూడా ఇందులోనే వస్తాయి ఈ కథలు. ఇది ప్రత్యేకమైన కథ కాబట్టి తప్పకుండా ఇన్ని రోజులు ఏమి చేసినా చేయకపోయినా విన్నా వినకపోయినా మనకెన్నో పనులు ఉంటాయి. సగం వింటాము, సగం వినము, ముందు వింటాము, కొంచెం వింటాము, మధ్యలో మాట్లాడతాం, ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. కాబట్టి కనీసం ఈ ఒక్క కథ అయినా మనసారా భక్తితో వినండి, నమస్కరించుకోండి. అక్షంతలు ఆ కృష్ణుడి దగ్గర వేసి కొన్ని అక్షంతలు తల మీద వేసుకోండి. ఓం కార్తీక దామోదరాయ నమః.
అనే నామాన్ని జపించుకోండి. మీకు ఈ నెలంతా చేసిన పుణ్యం తప్పకుండా కలుగుతుంది. భక్తితో కనీసం ఒక్కరోజైనా చేయాలి. చేసినప్పుడే మనము ఆ ఫలితాన్ని పొందగలుగుతాం. ఇదండి మన కార్తీక మాసం చివరి రోజు 30వ అధ్యాయాన్ని సంపూర్ణం చేసుకున్నాం. స్వస్తి. జై శ్రీమన్నారాయణ. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు.